శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తుల పాలెటి కొంగు బంగారం, సమస్త జనులందరినీ కూడా కాపాడేటువంటి దివ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన కొలువున్నటువంటి సప్తాచలములలో ఒక అచలమైనటువంటి అంజనాచలంలో మనం అంజనాదేవి ముందున్నటువంటి శ్రీ బాలాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధి ఆకాశ గంగ ప్రాంతంలో మనమంతా ఉన్నాం. ఈ దృశ్యాన్ని మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యము ద్వారా సమస్త జనులందరూ కూడా వీక్షిస్తూ స్వామిని దర్శనం చేస్తూ ఉన్నారు. మనకి విశేషమైనటువంటిది ఏదైనా కూడా ఒక ఉత్సవ దినాలని మనం గనక పోల్చుకున్నట్టయితే అది బేసి సంఖ్యతో ఉంటుంది అని. అంటే ఏకాన్నికం కానీ, త్రయాన్నికం కానీ, పంచాన్నికం కానీ, సప్తాన్నికం కానీ, నవాన్నికం కానీ, అలా మనకి తిరుమల శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా నవాన్నికోత్సవంగానే జరుగుతుంది. అయితే స్వామికి మించి ఏదీ కూడా విశేషంగా ఉండకూడదు. కాబట్టి స్వామి యొక్క ఆ సప్తాచల సానువులలో ఉన్నటువంటి మరి అంజనాదేవి గర్భ ఫల ముక్తిదాయమైనటువంటి బాలాంజనేయ స్వామి వారికి ఈ పరివార దేవతల కింద 5 రోజులుగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి విశేష ఉత్సవ కైంకర్య స్నపన తిరుమంజన దర్శనాదులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నేటికి 5వ రోజు. మొట్టమొదటి రోజున స్వామికి మల్లెపూలతో అర్చన జరిగింది. 2వ రోజు నాగవల్లి దళములతో అర్చన జరిగింది. 3వ రోజు కనకాంబరములతో కూడినటువంటి మరి చక్కనైనటువంటి ఆ యొక్క అర్చన జరిగింది. 4వ రోజు విశేషంగా సర్వులు కూడా క్షేమంగా ఉండాలని పీతవర్ణమైనటువంటి చామంతి పూలతో అర్చనా కైంకర్యం జరిగింది. మరి ఈరోజు అత్యంత విశేషంగా ఇక ముందు జరగబోయేటువంటి అర్చనని మనం తిలకిస్తాం, దర్శిస్తాం. ఈరోజు విశేషం ఏమిటంటే, ఎవరైతే స్థానంలో ఈ వెంకటాచలంలో నివసించి ఉన్నారో ఆయన దక్షిణ హస్తంలో ఉన్నటువంటి సుదర్శనమూర్తి కూడా శ్రీ బాలాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధికి ఆయన కూడా వేయించేశారు. అంటే ఇక్కడ ఆకాశగంగా తీరం, అంటే ఈ ఆకాశగంగ తీరానికి ఆకాశగంగకు ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారి యొక్క అర్చనా కైంకర్యాలకి
నిత్యము కూడా ఇచ్చట నుంచే తీర్థం అక్కడికి వెళుతుందని. అలాంటి చోటికి ఆ యొక్క తీర్థాన్ని ఒక్కసారి సంవత్సరంలో పరిశీలించాలని ఆ యొక్క సుదర్శనమూర్తి తీర్థ క్షేత్రస్థానంలోనే చక్కగా ఆసీనులై మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అటువంటి యొక్క సన్నివేశాన్ని మనం ఇప్పుడు దర్శనం చేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క ఆకాశగంగ ప్రాంతం అంటే సర్వ పాపములని కూడా నశింపచేయగలిగినటువంటిది. అలాగే రామభక్త హనుమానుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గ్రహించాలి. అన్ని నామముల కొల్లా కూడా రామనామం అత్యంత విశిష్టమైనటువంటిది. రకారం మకారం రెండూ కూడా కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం లౌకికమైనటువంటి వైదికమైనటువంటి ఆది భౌతికమైనటువంటి విధానాన్ని మనం గనక చూచినట్టయితే మన శరీరమంతా కూడా మరి పంచభూతాత్మకంగా ఉండి అనేకమైనటువంటి దోషాలు ఈ శరీరానికి ఉంటాయి. అందుకే నిత్యము కూడా స్నాన సంధ్యావందన కార్యక్రమాలని మనం చేసుకొని తద్వారా పునీతమవుతూ ఉంటాం. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి వాక్కు చేత గాని, మనస్సు చేత గాని, దృష్టి చేత గాని, స్పర్శ చేత గాని, ఇతరత్రా దేని ద్వారా అయినా కూడా ఏదైనా పాపం మన శరీరంలో అంతర్గతంగా ఉన్నదేమో. రా అంటే బయటికి వస్తుందిట, మా అంటే ఆ పెదవులు మూసేస్తాయిట. అంటే బయటికి వెళ్ళిన పాపం భస్మీపటలమవుతూ ఉంటుంది. అటువంటి రామనామాన్ని నిరంతరము కూడా స్మరించేటువంటి రామభక్త హనుమానుడైనటువంటి శ్రీ బాలాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిన సర్వులు క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్య సంపత్తులతో ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా విశేషమైనటువంటి 5 రోజుల కార్యక్రమాన్ని మనం జరుపుతూ ఉన్నాం. నేటికి 5వ రోజు. ఇప్పుడు భక్తులందరి యొక్క ఆయురారోగ్య సంపత్తులని దృష్టిలో ఉంచుకొని సర్వులు కూడా క్షేమంగా ఉండాలని భావిస్తూ స్వామి యొక్క సన్నిధిన 50 మంది ప్రజలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యం ద్వారా దర్శనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు భక్తజన సంకల్పం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముందు ఇవాళ చివరి రోజు, రేపటి కావాలంటే మళ్ళా రాదు. మరి అందరం కూడా శ్రద్ధగా కూర్చొని ఆ యొక్క బాలాంజనేయ స్వామి వారితో కూడినటువంటి మరి అంజనాదేవిని చక్కగా దర్శనం చేస్తుండండి. ఆ కింద చక్కనైనటువంటి ఉత్సవమూర్తి ఉంటారండి, కూర్చొని చేతులు 2 చాచి నేనున్నాను రండి అంటూ ఉంటారు. అటువంటి స్వామిని మనం దర్శనం చేస్తూ ఈ సంకల్పాన్ని అందరూ కూడా పఠించాలని కోరుతున్నాం. అందరూ కూడా మాతో పాటు ఈ సంకల్పాన్ని పఠించండి. అథ సంకల్పః శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतम् विघ्नं निघ्नन्ति सततम् विश्वक्सेनं तमाश्रये गोविन्द 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 श्री गोविन्द 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 महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे वेङ्कटाचलक्षेत्रे भगवद्भागवता आचार्याणां सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिका चान्द्रमान प्रभवादि संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ वैशाखमासे कृष्णपक्षे चतुर्दश्या शुभतिथौ वासरस्तु सौम्यवासरे कृत्तिका नक्षत्रे शुभयोगा शुभकरण मुहूर्त एवं गुण विशेषण अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभूसमेत श्रीनिवासस्वामिनः दिव्यानुग्रहेण आदिवराह क्षेत्रे श्रीवेङ्कटाचले अंजनाद्रिपर्वते मातृमूर्ति अंजनादेवी श्री बालाञ्जनेय स्वामिनः ప్రీత్యర్థం సర్వులు కూడా ఈ సంకల్పాన్ని పఠిస్తున్నటువంటి వారంతా కూడా ఒక్కసారి నమస్కారం చేసుకొని వారి గోత్రం వారి నక్షత్రం జన్మ నక్షత్రం తెలిస్తే జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం అలాగే వారి పూర్తి పేరు వారి ధర్మపత్ని వారి పిల్లలు అలాగే వారి యొక్క బంధుమిత్రులందరి పేర్లు కూడా ఒక్కసారి స్వామి యొక్క సమక్షాన్న అందరూ కూడా స్మరించండి. మమ
సకుటుంబానాం సపరివారాణాం క్షేమ ధైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం విసూచికా విసూచికా క్రిమిజనిత క్రిమిజనిత దుష్టభావ దుష్టభావ సమస్త సమస్త వ్యాధి వ్యాధి నిర్మూలనార్థం నిర్మూలనార్థం రాష్ట్రాభివృద్ధ్యర్థం రాష్ట్రాభివృద్ధ్యర్థం అంజనాద్రౌ అంజనాద్రౌ ఆకాశగంగాయా ఆకాశగంగాయా హనుమతః హనుమతః జన్మస్థలే జన్మస్థలే విశేషతః విశేషతః శ్రీ బాలాంజనేయ స్వామినః శ్రీ బాలాంజనేయ స్వామినః శ్రీ సుదర్శన దేవత శ్రీ సుదర్శన దేవత విశేష విశేష స్నపన స్నపన తిరుమంజన తిరుమంజన విశేష విశేష అర్చన అర్చన కైంకర్య కైంకర్య రూపం రూపం కర్మ కర్మ కరిష్యమాణః కరిష్యమాణః సర్వం సర్వం శ్రీ వైఖానస శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర భగవచ్చాస్త్ర విధానేన విధానేన ఆచార్యముఖేన ఆచార్యముఖేన వయం వయం కారయిష్యామహే కారయిష్యామహే చక్కనైనటువంటి సంకల్పాన్ని మనమందరం కూడా ఉచ్చరించాం. మరలా సంవత్సరం వరకు కూడా ఈ సంకల్ప ఫలం మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి విశేష స్నపన తిరుమంజనానికి పూర్వమైనటువంటి ఉపచారములు శ్రీ బాలాంజనేయ స్వామి వారికి అలాగే సుదర్శనమూర్తికి కూడా ఈ ఉపచారాలు చక్కగా జరుగుతాయి. సర్వులు దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నా. వాద్యం
సర్వారిష్ట నివారణం భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానినం దేవేంద్రాది సమస్త దేవవినుతం కాకుత్స దూతం భజే. మరి చక్కనైనటువంటి ఉపచారములన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి స్వామివారు సర్వ అరిష్టములని కూడా మనకున్నటువంటి సర్వారిష్టములన్నీ కూడా తొలగించేందుకు స్వామి విశేష స్నపన తిరుమంజనాన్ని చక్కగా ఇప్పుడు సంకల్పించి చక్కగా ఆ కైంకర్యాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యదిష్టర్దశాంగులం పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుస్త్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతే సాశనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వత వసంతో అస్యాసీనాజ్యం గ్రీష్మ ఇధ్వశరద్ధవిః సప్తాస్యాదన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్రన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృఢం మృషదాజ్యం పశుగుస్తాగస్త్యక్రేమాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాచయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రసామాని జగ్నిరే ఛందాగోధిజగ్నిరే తస్మాత్ యుజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజయంత ఏకేచో భజాదతః గావో హజగ్నిరే తస్మాత్ తస్మాత్ జాతా అజావయః యత్పురుషం యదధుః కపిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కావోరోపాదముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఓరోటజస్య యద్వైశ్యః
पद्भ्यागुंशोऽत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णाद्यो समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकायम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनुजदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमा न्यासन् ते हनाकम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः आभ्यः सम्भूतः पृथिव्यै तथा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वट्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिम् मरीचीना पदमिच्छन्ति वेधसः यो देवेभ्यातपति यो देवानां पुरोहितः पूर्वजो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मजे ऋजम् ब्राह्मम् जनयन्तः देवाग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा सर्वशे ह्रीस्यते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मणिजान अमुम् मणिजान सर्वम् मणिजान यस्ते मन्यो वीरत्वत्रदाय कथः ओजः पुष्यति विश्वानुषक साक्ष्यमदा यन्त्वया युजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेव देवो मन्युरोहता वरुणो जातवेदाः
मन्यं विषाईलते मानुषीर्यः पाहिनो मन्यो तपसा सजोषाः अभीः मन्यो तपरस्तवीशान् तपसा युज विजाहि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावसो न्यवधः त्वन्नः त्वं हि मन्यो अभिभो योजस्वयम्भो भामो अभिमतिशाः विश्वजर्षणिः सहोरिः सह त्वनस्मात् स्वजः देहि अभागस्सन्नपरेतो अस्मितवक्रत्वादविढस्य प्रचेतः तन्त्वामन्यो अक्रतुर्जिराहं स्वतनूर्मलतेजायमेहि अयन्ते अस्म्युपमेह्यर्वां प्रतिचीनः सहुरे विश्वधायः मन्यो वज्रन्नभिमाप स्वहना वदस्यो ऋतपोऽध्यापे अभिप्रीहिणतो भवामेधा वृत्राणि जङ्गन बभूरि जुहोमीते धरुणं मध्वो अग्रमुपा उभां शुप्रथमापि भवा मन्यो सरधामारुजन्तो हर्षमाणातो दृढिता मारुत्वः तिग्मे च वायुधा संसिषाना अभिप्रजन्तरो अग्निरूपाः अग्निरेव मन्यो दृढितः सहस्वसेनानि न सहुरे हूतयेधि हत्वा हि शत्रून् विभरस्वेधोजो विमानो विमृतो नुजस्म सहस्वमन्यो अभिमातिमस्मेर्मृणन् प्रामृणन् प्रेहि शत्रून् उग्रन् देवाजो तन्वारो रुक्रेवती वशम् नयस एकजत्वम् एको बहुनामजिमन्यवेदितो विषं युधये संशीषाधि अग्रत्वरत्वया युजा वयं यमन्तं घोषं विजयाय गृह्महे विजेशगुदिन्द्राजिवानव प्रभो अस्माकं मन्यो अधिपा भवेह प्रयन्ते नाम जहुरे गृणीमतिभित्मादमसंयता बभूथा आभूत्याजहजावज्रसाय कसः बिभर्ष्य विभूत उत्तारम् कृत्वा नो मन्योतः मेद्येधि महाधनस्य पुरुहूत संसृजी संदृष्टं धनमुभयं समागृतमस्मभ्यं दत्तां वरुणश्च मन्युः भियं दधानाहृदयेषु शत्रवः परादितासो अपनिलयन्ताम् धन्वानागाधन्वानाजिञ्जाये धन्वानातीव्रा समदो जजेम धनुष्यत्रारपगामं गृह्णाति धन्वाना सर्वाः प्रदिशो जजेम शान्ता पृथिवी शिवमन्तरि द्योर्नो देव्यभयन्नो अस्तु शिवादिश प्रदिश उद्दिश न आपो विश्वतः परीप सर्वतः शान्तिः शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि
ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्र बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः तच्छञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेदजम् शन्नो अस्तु त्रिपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः नमो भाट्येय चोदिताय नुदिता तस्यै भाट्ये नमो 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 वाचस्पतये नमरुभ्यो मन्त्रपतिभ्यो मामृडय मन्त्रकृता मन्त्रपदय पर मामृषीन्मन्त्रकृता तपदीन् वराध वैष्णदेवीं वाचमुद्या शिवामदस्ताञ्जुष्टा देवेभ्यः शर्मभेद्यो म पृथिवी शर्म विश्वमिद जगते
सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपात् स भूमिम् विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषाणः यदन्नेन तिरोहति एतावानस्य महिमा अतो ज्ञायाय पुरुषः पादोऽस्य विश्वतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्व उदयत्पुरुषः पादो भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् साजनानजने अभि तस्मात् विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरित्यता पर्याप्य अनन्तराय सर्वस्वमोदिनः प्रभुत्तमः पतिधर्मस्याप्ति धर्मस्य जित् सर्वमेव तेन प्रोति सर्वं जगति हरिः ओम्। संचमरामराश्च कुर्वते ग्रासहरङ्घ्रतेन सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् भूमानन्दाग्रे भुवनस्य गोप्ता वामभ्यैषं च मरामराश्च कुर्वते ग्रासहरङ्घ्रतेन ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात्।
చక్కనైనటువంటి సుదర్శనమూర్తి అభిషేకాన్ని ఆకాశగంగ తీర్థంతో ఆ అభిషేకాన్ని మనమంతా కూడా జరిగింది దృశ్యం చేశాం. స్వామి అనుగ్రహం పొందాం. మనకి రామాయణం, సుందరకాండ, అలానే భారతం, భాగవతం అనేటువంటివి మనకి అతి పుణ్య గ్రంథాలని. భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇత్యాదివన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి గ్రంథాలు. దానిలో పరమాత్మ యొక్క విస్తృతమైనటువంటి యొక్క లీలలన్నీ కూడా మనకు తెలియజేసి తద్వారా మానవుల యొక్క మనుగడ అలా సాగాలి అని మనందరికీ కూడా ఉద్బోధ చేశారు. అందులో మనకి చెప్పబడినటువంటిది పూర్వం రామ తపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సమ్మానినం వాలేర్నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం అని. అంటే మనం రాముణ్ణి రామాయణమంతా కూడా చదవాలి అంటే కాలమంతా కూడా మరి ప్రత్యేకించి శ్రద్ధగా కూర్చోవాలి. మహాత్ములు మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం నిత్యము కూడా పఠించుట మంచిది, తద్వారా సర్వకామ్యప్రదములు కలుగుతాయి అని చెప్పినట్టుగా మరి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం ఏదైనా పరిస్థితుల్లో ఆ కాలం అనుకూలంగా లేక మనము ఆ పారాయణ చేయలేనటువంటి సమయంలో దాన్ని మనం చాలా అందరికీ కూడా సులభతరంగా చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. అలాగే మనం అతి స్వల్పంగా చేసినప్పటికీ కూడా భక్తి శ్రద్ధల చేత చేయబడిన తరువాత పూర్ణ ఫలం వస్తుంది అని. అలాగే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు అలాగే సుదర్శనమూర్తి చక్కగా అలంకృతులవుతున్నారు. మరి రాముడి యొక్క విశేషమైనటువంటి గుణగణాలను తెలిపేటువంటిది, హనుమంతుని యొక్క శక్తిని పెంపొందించేటువంటిది విశేషమైనటువంటి మంత్రములను మనం ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి మూలమంత్రాన్ని చదువుతాం. సర్వులు కూడా వారికి తెలిసినటువంటి గాయత్రియే, ఇది కష్టతరమేం కాదు. ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఇది మనందరికీ కూడా తెలిసింది కాబట్టి మాతో పాటు ఆ గాయత్రి వచ్చినప్పుడు సర్వులు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని పఠించవలసిందిగా కోరుతున్నాం. ఓం మరుత పరమాత్మా పరమాగతే పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అజరం యోగ్నిరహమన్నం భాయవే మరుతగణానాం ప్రథమ సప్తధానాం ఊర్ధ్వావాయో అన్యమజరగ్శ్రేయో హోతారం వైరయంత్వాహురగ్నే హవ్యం మరుద్భ్యః ఓం ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం మరుత పరమాత్మా పరమాగతే పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అజరం యోగ్నిరహమన్నం వాయవే మరుతగణానాం ప్రథమ సప్తధానాం ఊర్ధ్వావాయో
यो अन्यमजरग्श्रियम् होतारम् वैरयन्त्वाहुरग्ने हव्यम् हरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् ॐ वरदः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतगणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्वा वायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यं मरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्वा वायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यं मरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतगणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्वा वायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यं मरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानाम् ऊर्ध्वा अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यं मरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् रहिता भरन्त्ये राम राम वहन्त्याहितः रायां वधिं राम राम धरते धरित्रे राम वहदोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहिता भरन्त्ये राम राम वहन्त्याहितः रायां वधिं राम राम धरते धरित्रे राम वहदोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि
तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहिता भरन्ते राम वहन्त्याहितः रायाम्बरिं राम धरते धरित्रे राम वहदोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहिता भरन्ते राम वहन्त्याहितः रायाम्बरिं राम धरते धरित्रे राम वहदोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् అయినటువంటి స్వామివారి యొక్క అలంకరణ అనేటువంటిది అభిషేకానంతరం జరుగుతూ ఉన్నది. మనకి తిరుమల తిరుపతి దేవస్థానములు అంజనాద్రి ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మస్థలం అని మనకి వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో, శాస్త్రాలలో కూడా పరిశోధించి ఒక చక్కనైనటువంటి నిరూపణం చేశారు. ఆ యొక్క నిరూపణలలో మనకి వెంకటాచల మహత్యంలో మరి స్వామివారి యొక్క వైభవంలో అత్యంత విశేషంగా మనకి కనుల ముందు కనపడేటువంటి ఒక విషయం దానిలో చెప్పబడి ఉన్నది. రావణాసురుడి యొక్క మాయాజాలం చేత సీత అపహరించబడ్డది. సీతాపహరణంలో జటాయువు రావణాసురుణ్ణి ఎదిరించి తన యొక్క రెక్కలను పోగొట్టుకున్నాడు. అనంతరం రాముడు సీతాన్వేషణకు బయలుదేరి హనుమంతునితో మైత్రి చేసి తద్వారా సుగ్రీవునితో కలిసి సుగ్రీవుని యొక్క ఉన్నటువంటి ఆ ఇబ్బందిని తెలుసుకొని బాలేర్ నిగ్రహణం వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశాడు. అనంతరం సుగ్రీవుని ద్వారా అనేక మంది వానర వీరులందరూ కూడా కలిసి సీతాన్వేషణ చేయటానికి బయలుదేరినటువంటి సమయంలో రామచంద్రమూర్తి వెంకటాచలానికి వచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడి నుంచి అంజనాచలానికి వచ్చారు. అంజనాదేవిని చక్కగా చూచి ఆమె చేత ఉపచారములన్నీ కూడా పొంది విశేషమైనటువంటి వరములన్నీ కూడా ఇచ్చారని మనకి ఆ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఆ గ్రంథ నిరూపణ అలాగే ఉన్నట్టుగా మరి రామచంద్రమూర్తి కూడా ఈ అంజనాచలానికి వచ్చాడు. అదుగో చక్కగా వేంచేసి ఉన్నారు. అయితే ఇక్కడ సీతాలక్ష్మణ సమేతంగా ఉన్నారు. ఆనాడు సీతాన్వేషణ కోసం వచ్చారు. ఇప్పుడు తన భక్తుడైనటువంటి బాలహనుమానుని అనుగ్రహించటానికి మరి అక్కడ మనకి కనపడుతూ ఉన్నది అంజనాదేవి. ఈ అంజనాదేవి పైన కూర్చొని చేతిలో బాలహనుమంతుణ్ణి పెట్టుకొని మొదటి రోజు ఆయనకి మరి ఎన్నో రకాలైనటువంటి చక్కనైనటువంటి మాటలు నేర్పుతూ ఉన్నది. బాలహనుమంతుడు కూడా తల్లి చెప్పేటువంటి మాటలని ఎంత చక్కగా శ్రద్ధగా విన్నాడో.
మరి రెండవ రోజు ఈ మంత్ర ప్రభావం చేత స్వామి పెరిగాడు. మూడవ రోజు ఇంకొద్దిగా పెరిగాడు. నాలుగవ రోజు ఇంకా పెరిగాడు. ఐదవ రోజు చక్కగా హనుమంతుడు అమ్మ దగ్గర కూర్చున్నాడు. అమ్మ చెబుతోందిట, అదుగో నాయనా, నీ ఆనాడు సీతాన్వేషణ సమయంలో రామచంద్రుడు వచ్చాడు, ఇప్పుడు సీతతో కలిసి వచ్చాడు, దర్శనం చెయ్యని చెబుతోందిట. అటువంటి హనుమంతుడు ఇప్పుడు తల్లి దగ్గర నుంచి కూడా బయలుదేరి రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గరికి చక్కగా వేంచేస్తూ ఉన్నాడు. వాద్యం చక్కనైనటువంటి బాల హనుమంతుడు ఆ స్వామిని ఎలా చక్కగా చేరుకున్నాడో చూడండి. ఆ గర్భాలయం నుంచి రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గరికి ఆ చిన్న హనుమంతుడు చక్కగా వచ్చి స్వామిని సేవిస్తూ ఉన్నట్ట. చక్కగా ఆ హనుమంతుడు బయలుదేరి వచ్చి సీతామ్మవారి దగ్గర చక్కగా కూర్చొని ఇది ఎంత కన్నుల పండుగగా ఉండేటువంటి చక్కనైన ముందు తొలుత రామపాదాలని తాకాడు, ఆ తర్వాత తల్లి దగ్గరికి చేరాడు. అటువంటి హనుమంతుడికి అత్యంత విశేషమైనటువంటి అర్చనని ఇప్పుడు చక్కగా మనం రామా స్తోత్రాన్ని చక్కగా చదువుతూ ఉన్నాం. అందరూ కూడా ఓంకారాన్ని మనం చెప్పాలి. ఓం శ్రీరామాయ నమః. రామభద్రాయ నమః. రామచంద్రాయ నమః. శాశ్వతాయ నమః. రాజీవలోచనాయ నమః. శ్రీమతే నమః. రాజేంద్రాయ నమః. రఘుపుంగవాయ నమః. జానకీ వల్లభాయ నమః. జైత్రాయ నమః. జితామిత్ర నమః. జనార్దనాయ నమః. విశ్వామిత్ర ప్రియాయ నమః. కాంతాయ నమః. శరణత్రాణ తత్పరాయ నమః. వాలి ప్రమథనాయ నమః. వాగ్మినే నమః. సత్యవాసే నమః. చక్కనైనటువంటి రామార్చన అయిన తర్వాత మనందరినీ కూడా షోడశ భుజాలతో కాపాడేటువంటి సుదర్శనమూర్తికి విశేషమైనటువంటి అర్చనా కైంకర్యం జరుగుతోంది. ఓం సహస్రారాయ నమః. సహస్రాదిత్య సంకాశాయ నమః. సహస్రవదనాయ నమః. సహస్రాక్షాయ నమః. సహస్రజ్వాలాయ నమః. సహస్రబాహవే నమః. సహస్రచరణాయ నమః. సహస్రాస్త్రాయ నమః. సహస్రాయుధాయ నమః. సహస్రదైతే ఘాతకాయ నమః. విష్ణుస్వరూపిణే నమః. రాక్షసమర్ధనాయ నమః. కృత్యకుఠరాయ నమః. భీషణాయ నమః. భీకరాయ నమః. కోలాహలాయ నమః. అట్టహాసాయ నమః. కరాళాయ నమః. మహాఘోరాయ నమః. మహాజ్వాలాయ నమః. మహానాదాయ నమః. మహోదరాయ నమః. శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే
परमन्यन्त्रतन्त्र औषधशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय ॐ नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वाला परिवृताय सर्वधिक्षोभनकराय हुं फट् परस्मै परं ब्रह्मणे परञ्ज्योतिषे नमः सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् సుదర్శనమూర్తికి అత్యంత విశేషమైనటువంటిది. ఇప్పుడు స్వామివారికి అందరికీ కూడా ఆంజనేయ స్వామి అంటే దేవాలయానికి వెళితే ఆ సింధూరపు బొట్టు, ఆ సింధూరాన్ని స్వామివారికి సమర్పించే ముందు చిన్న ఒక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. ఆ సింధూరమే ఎందుకు స్వామివారికి ఒళ్ళంతా ఉండాలి అంటే రావణ సంహారం అయిందిట. రావణ సంహారమై కుబేరుడి చేత పంపించబడినటువంటి పుష్పక విమానంలో సర్వులు కూడా అయోధ్యకు వచ్చారు. తెల్లవారితే పట్టాభిషేకం, మంగళ స్నానాలు జరిగాయి. సీతామ్మవారు కూడా మంగళ స్నానం చేసుకొని ఆ యొక్క అలంకరణ చేసుకుంటున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క నుదుటన బొట్టు పెట్టుకొని పాపిటిన సింధూరం పెట్టుకుంది ఆవిడ. పక్కనున్నటువంటి హనుమంతుడికి ఆశ్చర్యం కలిగింది. అమ్మా, మరి 5వ తనానికి మూలం ఈ బొట్టు కదా, నువ్వు బొట్టు పెట్టుకున్నావు, మరి పాపిట ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాట ఆ హనుమంతుడు సీతామ్మవారిని. అడిగితే హనుమంతుడికి అప్పుడు ఆ సీతామ్మవారు వాత్సల్యంతో ఒక మాట చెప్పిందిట. నాయనా, ఏ స్త్రీ అయితే ఈ పాపిట ఆ బొట్టు పెట్టుకుంటుందో ఆ బొట్టు ప్రభావం వల్ల ఆ యొక్క భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, అభివృద్ధి చెంది ఉంటాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఉంటాడు, కీర్తిని కలిగి ఉంటాడు అని చెప్పిందిట. చెప్పగానే హనుమంతుడు వెంటనే మాయమైపోయాడు. ఎక్కడికో వెళ్ళాళ్లే అనుకున్నది పాపం. అంతా కూడా సిద్ధమైంది. ఆ పట్టాభిషేక సమయంలో అందరూ కూడా మహోత్సవంలో ఉంటే ఒళ్ళంతా కూడా సింధూరం రాసుకొని హనుమంతుడు ఆ యొక్క సభలో ప్రవేశించేప్పటికీ సరువులు కూడా నవ్వారట. ఏమిటి ఈ అవతారం, ఏమిటి ఇంత పెద్ద పండుగ, ఈ ఒళ్ళంతా ఏమిటయ్యా ఈ సింధూరం అంటే ఆ అమ్మని చూచి నమస్కారం చేస్తే ఆమె చెప్పమన్నదిట. ఏమిటి నాయనా అంటే, అమ్మా, చిన్న సింధూరం బొట్టు పెట్టుకుంటేనే నీ భర్త అయినటువంటి రామచంద్రుడు ఆయురారోగ్యాలతో ఉంటాడన్నావు కదా, నా హృదయంలో ఉన్నటువంటి స్వామి నిత్యము ఉండాలంటే ఒళ్ళంతా నేను రాసుకున్నాను అని చెప్పిందిట. అటువంటి సింధూరాన్ని ఇప్పుడు స్వామివారికి అర్చనా కైంకర్యంలో హనుమంతుడికి సమర్పిస్తూ తద్వారా సర్వులు కూడా క్షేమంగా ఉండాలని స్వామికి జరుపుతూ ఉన్నారు. ఓం హనుమతే నమః. ఓం శ్రీప్రదాయ నమః. ఓం పుత్రాయ నమః. ఓం పుత్రాయ నమః. ఓం నమః. ఓం పుత్రాయ నమః. ఓం మృత్యవే నమః. ఓం వీరాయ నమః. ఓం రామవాసాయ నమః. ఓం ఆశ్రయాయ నమః. ఓం వనదాయ నమః. ఓం గుణాకారాయ నమః. ఓం వీరాయ నమః. ఓం జయ నమః. ఓం జయ నమః. ఓం కాక్షాయ నమః. ఓం వనదాయ నమః. ఓం ఆగ్మినే నమః. ఓం శోక వినాశనాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం రాయ నమః. ఓం వ్యక్తాయ నమః. ఓం వ్యక్తావ్యక్తాయ ఓం ధరాధరాయ నమః. ఓం పింగకేశాయ నమః. ఓం పింగరోమ్నే నమః. ఓం ప్రతిగమ్యాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం అనాథజే నమః. ఓం భగవతే నమః. ఓం దివ్యాయ నమః. ఓం విశ్వహేతవే నమః. ఓం పరాశ్రయాయ నమః. ఓం ఆరోగ్యకర్త్రే నమః. ఓం విశ్వేశాయ నమః. ఓం నాథాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం రామాయ నమః. ఓం రామభక్తాయ నమః.
ఓం కళ్యాణ ప్రకృతీశ్వరాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం విశ్వమూర్తజే నమః ఓం సాకారాయ నమః ఓం రూపాయ నమః ఓం ఆత్మనే నమః ఓం సేవ్యాయ నమః ఓం స్వాయ నమః ఓం ధరాయ నమః ఓం భజే నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం గమ్యాయ నమః ఓం ధ్యేయాయ నమః ఓం కళాధరాయ నమః ఓం గమాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం వేద్యాయ నమః ఓం నేచరాయ నమః ఓం బాలాయ నమః ఓం వృద్ధాయ నమః ఓం యూనే నమః ఓం తత్వాయ నమః ఓం తత్వగమ్యాయ నమః ఓం సఖీనే నమః ఓం అజాయ నమః ఓం అంజనాసూనవే నమః ఓం వ్యగ్రాయ నమః ఓం రామస్యాంతాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం భూర్లోకాయ నమః ఓం భువర్లోకాయ నమః ఓం సువర్లోకాయ నమః ఓం అహర్లోకాయ నమః ఓం జనోలోకాయ నమః ఓం తపసే నమః ఓం వ్యయాయ నమః ఓం సత్యాయ నమః ఓం ఓంకారగమ్యాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం వ్యాపకాయ నమః ఓం కమలాయ నమః ఓం శివధర్మ ప్రతిష్ఠాత్రే నమః ఓం రామేష్టాయ నమః ఓం ఫల్గుణప్రియాయ నమః ఓం గోష్పతీకృతవారీషాయ నమః ఓం పూర్ణకామాయ నమః ఓం ధరాపతజే నమః ఓం రక్షోఘ్నాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం శరణాగతవత్సలాయ నమః ఓం జానకీ ప్రాణదాత్రే నమః ఓం రక్షః ప్రాణాపహారకాయ నమః ఓం పూర్ణాయ నమః ఓం సత్యాయ నమః ఓం గీతవాససే నమః ఓం దివాకరసమప్రభాయ నమః ఓం ద్రోణహర్త్రే నమః ఓం శక్తినేత్రే నమః ఓం శక్తిరాక్షసమారకాయ నమః ఓం రక్షఘ్నాయ నమః ఓం రామదూతాయ నమః ఓం శాకినీ జీవితాహరాయ నమః ఓం భూకారహతారాతజే నమః ఓం గర్భపర్వతమర్దనాయ నమః ఓం హేతవే నమః ఓం హేతవే నమః ఓం రాంశవే నమః ఓం విశ్వకర్త్రే నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం జగన్నేత్రే నమః ఓం జగదీశాయ నమః ఓం జగేశ్వరాయ నమః ఓం జగత్శ్రితాయ నమః ఓం జయ నమః ఓం శ్రీశాయ నమః ఓం గరుడస్మయ భంజకాయ నమః ఓం పార్థధ్వజాయ నమః ఓం వాయుపుత్రాయ నమః శితపుచ్ఛాయ నమః ఓం అమితప్రభాయ నమః ఓం బ్రహ్మపుచ్ఛాయ నమః ఓం పరబ్రహ్మపుచ్ఛాయ నమః ఓం రామేష్టకారకాయ నమః ఓం ఓం శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా ధురంధరాయ నమో నమః ఓం మేడం
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్. మనకి స్వామి అనుగ్రహం, మనకి వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి హనుమత్ జయంతి అంటే 1వ తేదీ నుంచి 5 రోజులుగా ఆకాశగంగలో అంజనాద్రి ముందున్నటువంటి బాలాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిన 5 రోజుల కార్యక్రమాన్ని స్వామి అనుగ్రహంతో మనం పరిపూర్ణం చేసుకున్నాం. ప్రతిరోజు జరిగేటువంటి ఈ విశేష కైంకర్య మంత్రానుష్ఠానాలన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలతో చేశాం. అయితే మానవ మాతృమైనటువంటి మనకు ఏదైనా చిన్న లోపాలు జరిగినయేమో స్వామి, ఆ లోపములన్నీ కూడా నీవు తప్పించకుండా పరిపూర్ణమైనదని భావిస్తూ మమ్మల్ని అనుగ్రహించవలసింది అని మనం ఈ క్షమామంత్రాన్ని మనం చదువుకుంటున్నాం. అందరూ కూడా ఈ క్షమామంత్రాన్ని నేను చెప్తాను, నాతో పలకండి. क्षमामन्त्रः नारायण नमस्तेस्तु नारायण नमस्तेस्तु करुणात्मन् दयानिधे करुणात्मन् दयानिधे महिमां कृपया देवा महिमां कृपया देवा भक्तन्ते भक्तवत्सला भक्तन्ते भक्तवत्सला कर्मवशाज्जातः मम कर्मवशाज्जातः नानायोनिषु मूढधी नानायोनिषु मूढधीः कर्मक्षयादहं प्राप्तः कर्मक्षयादहं प्राप्तः पादाब्जवर्तनम् तव पादाब्जपत्तनम् मन्त्रहीनं क्रियाहीनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन हीनं जनार्दन यत्पूजितं मया देवा मया देव परिपूर्णं तदस्तु ते पूर्णं तदस्तु ते अन्यथा शरणं नास्ति अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम त्वमेव शरणं मम कारुण्यभावेन तस्मात् कारुण्यभावेन रक्ष जनार्दन रक्ष रक्ष जनार्दन प्रवक्ष्यामि आचार्यस्य स्तोत्रपाठमिदं परं यः पठेत् शृणुयात् नित्यं भक्तिश्रद्धा समन्वितः इह लोके सुखं भक्त्वा स याति परमां गतिम् देवराजदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् भृग्वादिमणिभिर्मान्यं वन्दे श्रीविकनामणिम् श्रीलक्ष्मीवल्लभारम्भ विकनामणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्त वन्दे गुरुपरम्पराम् वन्दे विकनसं साक्षात् धातृमूर्तिमृषिं परम् भृग्वादिमणिस्रष्टारं स्तोत्ररत्नप्रवर्तकम् नारायणः पिता यस्य माता चापि हरिप्रिया भृग्वादिमनयः शिष्यास्तस्मै श्रीविकनसे नमः खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीविकनसे नमः विस्मृतिनदीपूर्णं शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्तिदकं युद्धं वन्दे श्रीविकनार्णवम् श्रावणे शुक्लपूर्णिमा सोमवासरे सिंहलग्ने च संयुक्ते भजे नैमयमागतम् नारायणस्य यस्यात्मा विकना इति वर्तते वेदवेदाङ्गतत्त्वज्ञं तं वन्दे विकनामणिम् तमनो जातं विष्णुपूजा विशारदम् कुशासने समासीनमूर्ध्वपुण्ड्रविराजितम् महाराभरणकुण्डलाङ्गदभूषितम् शिखायज्ञोपवीताभ्याम् त्रिदण्डेन विराजितम् वरदाभयहस्ताढ्यं शङ्खचक्रधरं प्रभम् पद्मं च दक्षिणे हस्ते धारिणं पीतवाससं कमण्डलघटैर्युक्तं ब्रह्मर्षिगणसेवितं
तुलसी पद्ममालाभिस्तपसा शोभितम् देवा नो यथा विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदम् विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य वागम् सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णुः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञः सखा तद्विष्णुः परमं पदकं सदा पश्यन्ति दिवीव चक्षुरा ततम् तद्विप्रासो विपन्यवाजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् वेद्याय मेघश्यामलमूर्तये पुंसां रूपाय पुण्यश्लोकाय मङ्गलम् भूमानसचोराय शेषपर्यङ्कशायिने विखानसमुने श्रेष्ठ पूजिताय सुमङ्गलम् ताय कल्याण निधये निधये दिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्